రిజర్వేషన్ లో మార్పు ఉండబోతున్నాయి. ఇక సర్పంచ్ ఉప సర్పంచ్ తొలగించేటువంటి ఆ హక్కుని కలెక్టర్లకి ఫుల్ పవర్స్ గా ఇచ్చేసింది. ఇక పోటీకి అడ్డుగా ఉన్నటువంటి 2కి పైగా పిల్లల నిబంధనని తొలగింపుగా రేవంత్ సర్కార్ కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపైన 2కి పైగా పిల్లలున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఏడాదిగా సర్పంచులు లేకుండానే గ్రామాల్లో పెద్ద ఎత్తున స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. సర్పంచులు లేని గ్రామాలుగా అవన్నీ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ కేబినెట్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా కేబినెట్ భేటీలో లో నిర్ణయం తీసుకుంది. నిబంధన పిల్లలకు సంబంధించిన నిబంధన ఎత్తివేసింది. 2కి పైగా పిల్లలున్నా కూడా ఇకపైన పోటీ చేయొచ్చు. రిజర్వేషన్లు గత 2018 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి చూస్తే కనుక ఒక్కసారి అమలైనటువంటి రిజర్వేషన్ 10 ఏళ్ల పాటుగా రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ నిబంధన కొట్టిపారేసింది. కేవలం 5 ఏళ్లు మాత్రమే ఒక రిజర్వేషన్, 5 ఏళ్ల తర్వాత మరోసారి మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ల ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల్లో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలు మొత్తం కూడా.